చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన భాగ్యవతి అనే మహిళ మంత్రి లోకేశ్వరరావుతో స్వగ్రామానికి చేరుకుంది. జీవనోపాధి కోసం కువైట్కు వెళ్లిన భాగ్యవతి చిన్నబ్బా అనే ఏజెంట్ చేతిలో మోసపోయింది. కువైట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కన్నీరు మున్నీరవుతూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర విదేశాంగ శాఖతో మంత్రి నిరంతరం సమన్వయం చేసి భాగ్యవతిని ఇండియాకు తీసుకొచ్చారు. నమస్కారం, నా పేరు భాగ్యవతి. నేను ఈ మధ్యలో ఏజెంట్ ద్వారా కువైట్కి వెళ్ళాను. ఏజెంట్ నాకు ఇక్కడ వేరే పని చెప్పారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఫుల్ వర్క్ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. పని చేయలేకుండా నేను ఎలాగైనా ఇండియాకి రావాలని చాలా కష్టపడ్డాను. సోషల్ మీడియాలో ఒక వీడియో సెండ్ చేశాను మా తల్లిదండ్రులకి. తర్వాత మా వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే నాని అన్నని కలిశారు. నాని అన్నని కలిసిన తర్వాత నాని అన్న సీఎం గారికి, అలానే లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ అన్న గారికి ఈ మెసేజ్ తెలిపారు. నన్ను ఎలాగైనా త్వరగా ఇండియాకి తీసుకురావాలని చెప్పి మా ఎమ్మెల్యే నాని గారు చాలా శ్రద్ధ తీసుకున్నారు. నన్ను త్వరగా తీసుకొచ్చారు. నిన్న నైట్ నేను ఎయిర్పోర్ట్లో దిగాను. అలానే టీడీపీ తరఫున మోహన్ రెడ్డి అన్న గారు కూడా నాకు చాలా సహాయం చేశారు. అక్కడికి వచ్చి నైట్ ఇంటి దగ్గర దింపేంత వరకు ఎమ్మెల్యే గారితో అన్నీ ఇక్కడ పిన్ టు పిన్ చెప్తా వచ్చారు. ఇంతవరకు కూడా నేను ఎమ్మెల్యే అన్నతో కూడా మాట్లాడాను. అలానే ఎమ్మెల్యే అన్న గారికి నా ధన్యవాదాలు. అలానే మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను.